మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తెలంగాణలో రాజకీయాలు రోజు రోజుకు కొత్త మలుపు తిరుగుతున్నాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలోని నల్గొండ జిల్లాలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. నిన్న మొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రాన్ని ఏలిన బీఆర్ఎస్ అటు అసెంబ్లీ ఎన్నికల్లో ఇటు పార్లమెంట్ ఎన్నికల్లో పూర్తిగా సీట్లు కోల్పోవడంతో పాటు అధికారాన్ని కోల్పోవడంతో ఇక్కడ బీఆర్ఎస్ నేతలకు గడ్డుకాలం వస్తుందని చెప్పొచ్చు. ముఖ్యంగా నల్గొండ జిల్లా కేంద్రంలోని సీసీ బ్యాంకు కోఆపరేటివ్ బ్యాంక్ ఏదైతే ఉందో దీంట్లో ఉన్న చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆయన పైన కొంతమంది డైరెక్టర్లు అవిశ్వాసాన్ని ప్రవేశపెట్టారు. ఇక్కడున్న డీసీఓకి ఆయన పైన అవిశ్వాసాన్ని ఇవ్వడంతో ఈ నెల 28న దానికి సంబంధించిన అవిశ్వాసం పైన ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేస్తారు. అయితే మెజారిటీ సభ్యులు 14 మంది శ్రీనివాసరెడ్డితో కలిసి అవిశ్వాసాన్ని ఇవ్వడంతో వారంతా క్యాంప్ రాజకీయాలు చేస్తున్నారు. ప్రస్తుతం వారంతా క్యాంపులో ఉన్నట్లు తెలుస్తుంది. కానీ ఇక్కడున్న చైర్మన్ మహేందర్ రెడ్డి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే చాలామంది సభ్యులు డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీ తరపునే విజయం సాధించారు. వారంతా కూడా నా వెంటే ఉన్నారు. కేవలం వారితో క్యాంపులో ఉన్నంత మాత్రాన నా పైన అవిశ్వాసం నెగ్గే పరిస్థితి అయితే లేదు, అవిశ్వాసం వీగిపోద్దని ఒక స్పష్టంగా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. సుమన్ టీవీ ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పిండు మహేందర్ రెడ్డి గారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ పదవిని కోల్పోయే ప్రసక్తి లేదు. ఎందుకంటే క్యాంపులో ఉన్నవారు సైతం తనకు టచ్లో ఉన్నట్లుగా ఆయన చెప్తున్నాడు. అంటే వారందరూ ఇప్పటివరకు నేను ఎవరిని కూడా ఇక్కడ తక్కువ చేసింది లేదు, ఏకపక్షంగా వ్యవహరించింది లేదు. వారందరికీ సముచితమైన ప్రాధాన్యం కల్పించినా అందరికీ సమానంగా ఇక్కడున్న కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అందరికీ సమాన దృష్టిలో చూడడం జరిగింది. ఎవరు కూడా నా పైన వ్యతిరేకంగా లేరు. కేవలం క్యాంపు రాజకీయాలు, రాజకీయ దురుద్దేశంతోనే ఇట్లా క్యాంపులకు తీసుకెళ్ళి నా పైన అవిశ్వాసం పెట్టడం అయితే జరిగిందని చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ నెల 28న నిర్వహించే అవిశ్వాసం పైన ప్రత్యేక సమావేశం ఏదైతే ఉందో ఈ సమావేశంలో చూడాల్సి ఉంది. ఎవరు ఎంతమంది డైరెక్టర్లు ఇప్పుడున్న ప్రస్తుత చైర్మన్ మహేందర్ రెడ్డి వైపు ఉంటారు, లేదంటే కొత్తగా ఈయన పైన ప్రస్తుత చైర్మన్ పైన అవిశ్వాసం పెట్టిన శ్రీనివాసరెడ్డి వైపు ఉంటారు అనేది మాత్రం వేచి చూడాలి. అయితే ఇందులో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో పాటు ఆయన సోదరుడు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కూడా చక్రం తిప్పుతున్నట్లుగా తెలుస్తుంది. అయితే ఎవరెన్ని చక్రాలు తిప్పినా కానీ బీఆర్ఎస్ మాజీ ముఖ్యమంత్రి అధినేత కేసీఆర్ అండదండలు ఉన్నాయి. చాలామంది డైరెక్టర్లు నాకు టచ్లో ఉన్నారు. ఎందుకంటే నేను ఎవరికి అన్యాయం చేయలే, అందరికీ సముచిత స్థానం కల్పించాను కనుక రేపు నాకే సపోర్ట్ చేసేందుకు కూడా వాళ్ళందరూ అక్కడ ఉన్నప్పటికీ కూడా నాకు సపోర్ట్ చేసేందుకు చాలా విల్లింగ్గా ఉన్నారు అని ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ నెల 28న జరగాల్సిన ఆ మీటింగ్లో మాత్రం మనం చూడవచ్చు ఎవరి వైపు ఉంటారు, పదవి ఎవరిని వరిస్తుంది, అవిశ్వాసం వీగుతుందా నెగ్గుతుందా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్, సుమన్ టీవీ నల్గొండ నుంచి.